ఈరోజు ఇప్పటివరకు జరిగిన ఎన్నికలు ఏ డివిజన్కి వెళ్ళినా ఎక్కడ చూసినా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. భయాందోళనకు గురయ్యి ప్రజలు కూడా భయపడి బయటికి రావట్లేదు. ఎవరు వచ్చినా ముందుగానే వాళ్ళని బెదిరిస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఉంటే క్యాన్సిల్ చేస్తాము, 2000 పింఛన్ ఉంటే కట్ చేస్తాము. ఈ సవేరా ఫంక్షన్ హాల్ దగ్గర 150 మంది కూర్చున్నారు. బీఆర్ఎస్ టేబుల్ ఒక్కడు కూడా వేయనివ్వలేదు. వేసినా కూడా తీసి అవతలకు బారేశారు. ఎవరిని కూర్చొనివ్వలేదు. నేను వెళ్ళి అడిగితే గొడవ పెట్టుకున్నారు. స్కూటీల మీద వెళ్ళే వాళ్ళని కూడా ఆపి పలానా పార్టీకి మీరు కాంగ్రెస్ పార్టీకి వేయండి అని చెప్తున్నారు. ప్రతి ఆటోని జనం ఎక్కించుకొచ్చి అక్కడ 2 నిమిషాలు వాళ్ళతో మాట్లాడి డబ్బులు పంచుతా మీరు కాంగ్రెస్కి ఓటు వేయండి, వెయ్యకపోతే మిమ్మల్ని రేపటి నుంచి బయటికి రానివ్వము అని బెదిరించారు. అది మేము క్వశ్చన్ చేస్తే మమ్మల్ని కూడా మహిళలను చూడకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడారు. నేను సవేరాలో ఒక బూత్లోకి వెళ్తే 271లో నవీన్ యాదవ్ బావమరిది వెంకట యాదవ్ కూడా ఉన్నారు. నన్ను చూసి ఎమ్మటే బయటికి పరిగెత్తుకొని వెళ్ళిపోయారు. అంటే ఎప్పటి నుంచి 30 మంది నేను ఎటు వెళ్తే అటు నాకు కాపలా పెట్టారు. 2-3 ఎటు వెళ్ళినా ఒక 100 మంది దాకా నా వెనకమాల వస్తున్నారు. ఎటు వెళ్ళినా అంటే ఒక మహిళని ఇట్లా హింసిస్తారా? అంటే ఒక మహిళను తిరగనివరా? ఒక మహిళ ఇట్లా ఉండకూడదా? ఇంత అరాచకమా? ఇంత అన్యాయంగా చేస్తారా? బోరుబండలో కొట్టారు, టేబుల్ అయినవలేదు, కుర్చీలు ఇసిరేశారు. రౌడీ షీటర్ వచ్చాడు బయటికి. ఒక రౌడీ షీటర్ని ఆంబోతులా వదిలేసి మీదకి రచ్చ చేసి వాడిని వెనక తీయకోకుండా కార్యకర్తలు ఏంటిది అని అడిగితే ఎఫ్ఐఆర్ బుక్ చేసి లోపల పడేస్తాను నోరెత్తితే అని అంటున్నారు పోలీసులు. నేను అక్కడికి ఎంటర్ అయ్యి వెళ్ళంగానే 20 మంది పోలీసులు వెళ్ళిపోయారు ఎక్కడాళ్ళు అక్కడ. ఒక మహిళ వచ్చినప్పుడు ఉండాలా అండగా? వెళ్ళిపోతారు ఏటాళ్ళు అటు పారిపోయి. ఇంత దొంగల్లాగా ఎందుకు చెప్పండి? పోలీసు సోదరులకు ఒకటే చెప్తున్నా, నేను జెన్యూన్గా ఉండండి. ఒక మహిళకి సపోర్ట్ చేయమని నేను అడగట్లేదు. ఎవరి పని వాళ్ళని చేసుకునివ్వండి. అంత భయపడాల్సిన అవసరం ఏముంది? ఒకళ్ళ కింద పని చేయట్లేదు కదా మనం. అంత భయపడి నన్ను భయపెట్టాల్సిన అవసరం ఏముంది? ఏ డివిజన్లో ఏ బూతులకి వెళ్ళినా ఇదే గొడవ. ఇప్పుడు కూడా బిర్యానీలో డబ్బులు పెట్టిస్తున్నారు. అంత కర్మేం పట్టింది? అంత ఓడిపోతామని అంత భయం ఎందుకు వేసింది? ప్రజల్ని మభ్యపెట్టి భయపెట్టి ఇళ్లలోంచి బయటికి రానివట్లా. ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేసుకుంటున్నా, నేను ఎవ్వరూ కూడా భయపడుకోకుండా బయటకు వచ్చి ఇంకా 4 గంటల టైం ఉంది. దయచేసి ఓటు వినియోగించుకొని ఓటు వేసి మీరు రౌడీజాన్ని అరికట్టి రేపు ఇలాంటిది లేకుండా ఉండాలంటే ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చి ఓటు వేయాలి. ఇంతకుముందు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇలాంటి ఎలక్షన్స్ చాలా చేసింది, కానీ ఎప్పుడు చేయలేదు. నేను చూసినంతలో ఎప్పుడూ జరగలేదు. ఫస్ట్ టైం నేను చూడటం. ఇట్లా ఉంటుందా అని ఇప్పుడే చూసా. నేను ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు కూడా చూడలేదు. నేను నా భర్త ఇన్ని ఎలక్షన్స్లో ఉన్నప్పుడు కూడా ఇలాంటిది ఎక్కడా వినపడలే. నేను స్టేట్లో ఉన్న ఆకు రౌడీలు మొత్తం తీసుకొచ్చి పెట్టుకున్నారు. అంత దౌర్భాగ్యమా? అంత భయం ఎందుకు? అంత భయపెట్టాల్సిన అవసరం ఏముంది? దయచేసి మళ్ళీ చెప్తున్నా, ఓటు హక్కు వినియోగించుకోండి బయటకు వచ్చి. ఇట్లాగే ఉంటే మళ్ళీ రేపు ఈ గోండారాజ్యమే ఉంటుంది. మీరు కనుక పార్టీని గెలిపించుకుంటే రేపు మీకు అండగా ఉంటుంది. ఇప్పుడు ఏం జరిగినా నేను చూసుకుంటాను. ప్రజలందరినీ మీకు అండగా ఉంటా, మీ వెనకమాల నిలబడతా, పార్టీ అండగా ఉంటుంది. ఏవైనా సరే 13వ తారీఖు వరకు ఎంత ఇబ్బంది అయినా పెట్టండి, ఎంతైనా భయపెట్టండి, కానీ 14వ తారీఖు తర్వాత మాత్రం మాదే. అప్పుడు చెప్తాం ఒక్కొక్కళ్ళ పని ఎవడేంటనేది. అప్పుడు చూసుకుంటాను. నేను ఎవరేం చేస్తారో ఇవాళ గుర్తుపెట్టుకుంటాను. పనికి మాలిన ఆకురౌడీ కూడా నోరెత్తి మాట్లాడుతున్నాడు ఇవాళ. పోలీసులు కూడా మహిళలను చూడకోకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు. ఇందాక ఎవరు అతని పేరు? సురేష్ యాదవ్ ఎంత వల్గర్గా మాట్లాడుతున్నాడు అంటే లేడీస్ అనుకోండి లేకుండా పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఎన్నికల కమిషనర్కి నేను ఒక్కటే విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఒక మహిళగా మిమ్మల్ని అడుగుతున్నా, నేను ఎంత చేస్తుంటే కూడా మీరు చూస్తూ కూడా ఊరుకున్నారు. ఒక మహిళని ఇట్లా చేస్తుంటే మీకు ఇప్పటికే తెలుసుంటాయి అన్నీ. నేను దయచేసి మిమ్మల్ని అడుగుతున్నాను, ఒక కోరిక కోరుతున్నాను. మీరు బయటకు వచ్చి జరిగేదేదో చూసి ఏది కరెక్ట్గా ఉందో వాళ్ళకి చెప్పి అట్లా చేయించండి. ఈ బట్టి విక్రమార్క
మొత్తం జూబ్లీ హిల్స్ అంతా రౌండ్లు వేస్తున్నాడు. అవసరం ఏంటి? ఎమ్మెల్యే ఎవరు పేరిందా కూర్చొని ఉన్నాడు టేబుల్ దగ్గర? ఐలయ్య. అతనికేం పని టేబుల్ దగ్గర? చిటీలు ఇవ్వడం అవన్నీ అతనికి ఏం అవసరం? అసలుకి వీళ్ళందరూ రావాల్సిన అవసరం ఏంటి? విప్పులు కానీ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ వీళ్ళందరూ రాత్రి నుంచే తిరుగుతున్నారు. అవసరం ఏంటి జూబ్లీ హిల్స్లో వీళ్ళకి? లోకల్ నాన్ లోకల్ మాట్లాడుతున్నారు. మరి రజియా ఇంటికి వెళ్ళి బోరుబండ్లో సైట్ 3లో ఆ అమ్మాయి కూర్చుందని గట్టిగా మాట్లాడుతుందని ఇంటికి వెళ్ళి గొడవ చేశారు రౌడీల్లాగా పోలీసులు. ఆ అమ్మాయి మీద కూడా గొడవ చేశారు కూర్చోవద్దని. టేబుల్స్ ఇవ్వట్లా, కుర్చీలు ఇవ్వట్లేదు. ఆ టేబుల్స్ తీసుకొచ్చి పోలీసులు సందు చివర 3 అడ్డం పెట్టుకున్నారు. అవి ఎవరికి అవసరం? వాళ్ళ దగ్గర లాక్కొచ్చి మీరు ఎందుకు వేసుకోవాలి? ఆ కుర్చీలన్నీ విసిరేసి వాళ్ళు ఎట్లా కూర్చుంటారు? నైట్ అవుతుందో ఎంత టైం అవుతుందో తెలియదు. మహిళలు ఉన్నారు, ప్రెగ్నెన్సీ ఉన్నారు. అక్కడ అంతమంది జనాన్ని భయపెట్టి టేబుల్స్ తెచ్చి బయటకు వేసుకోవాల్సిన అవసరం ఏంటి? ఇంత దౌర్జన్యమా? పోలీసులకు కూడా ఉండాలి కదా, మనం ఏం చేస్తున్నాము, ఇది తప్ప ఒప్ప అని తెలియదా? చిన్నపిల్లలేం కాదు కదా. అదేమంటే క్వశ్చన్ చేస్తున్నారు తిరిగి. ఆ క్వశ్చన్ చేసే ముందు మనం ఏం చేస్తున్నామో తెలియాలి కదా. మాట్లాడితే సీఏ అంటారు, ఏదేదో మాట్లాడుతున్నారు. నాన్నే భయపెడుతున్నారు వెళ్తుంటే. అంత 30 మంది 50 మంది 100 మంది పెరుగుతూనే వస్తున్నారు కానీ తగ్గట్లేదు. 2 నిమిషాల్లో వస్తున్నారు. మరి ఎవరు చెప్తున్నారో నాకు తెలియదు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నారు నాతో పాటు. గుంపుగా వచ్చేస్తున్నారు. పోలీసులు కానీ రౌడీలు కానీ ఆ చుట్టూ ఉన్న జనం కానీ. ఎదుగో ఇప్పుడే వచ్చేటప్పుడు చూసా 150 మంది కూర్చున్న టేబుల్స్ నేను గొడవ చేసి వచ్చానని ఒక 6 నుంచి మిగతాయి తీసేశారు. ఇప్పుడు వస్తా చూసాను ఈ కార్లు. ప్రతి చోట ఇలాగే ఉంది. మేము ఇక్కడి నుంచి అవతలకి వెళ్తే ఇక్కడ మొదలు పెడుతున్నారు, మళ్ళీ అటు నుంచి ఇటు వస్తే అటు మొదలు పెడుతున్నారు. ఎన్ని చోట్ల నాపుతాం? ఎంతమందిని నాపుతాం? బిర్యానీలో డబ్బులు పెట్టిన దౌర్భాగ్యం కాంగ్రెస్ పార్టీది. అంత అవసరమే వచ్చింది నీకు? అంత రౌడీజం చేయాల్సిన అవసరమే ఉంది? మొత్తం సిటీలో ఉన్న స్టేట్ మొత్తం రౌడీలందరినీ పెట్టుకున్నావు తీసుకొచ్చి. ఎంతమందిని బెదిరిస్తావు? పక్కనే పెట్టుకున్నాడు, కవర్లో పెట్టి ఒక్కొక్కళ్ళకు పంచుతున్నాడు. చూసాము, పోలీసులు కూడా చూస్తున్నారు పక్కన, ఏమంటలేదు వాళ్ళని. మా దగ్గర సెల్లులు ఉంటే తీసి బయట పెడుతున్నారు లాక్కొని. ఒక క్యాండిడేట్ ఫోన్ కూడా దగ్గర ఉండనివరా? క్యాండిడేట్తో ఒక మనిషిని కూడా రానివరా? ఎట్లా రాకుండా? లోపల ఎవరు కూర్చున్నారు ఏంటో మనకు తెలియాలి కదా. అట్లా కూడా అలౌ చేయట్లేదు. వాళ్ళని మాత్రం 10 మందిని అలౌ చేస్తున్నారు. అడిగితే నవ్వుతున్నారు. రిగ్గింగ్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చే ఆ మహిళను కూడా కరెంటు బిల్లు తీసుకురమ్మని వెనక్కి పంపించారు. ఎంత అన్యాయం! భయపెట్టి. కరెంటు బిల్లు అవసరమా మనకు ఓటేయటానికి? మా అమ్మాయికి తెలియదు, అమాయకురాలు నిజమే అనుకుని వెళ్తుంది కరెంటు బిల్లు తేవటానికి. ఎంత అన్యాయం కదా. ముసలి వాళ్ళని వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టి 19,000 ఓట్లు ఉన్నాయి యూసఫ్గూడలో సవేరా ఫంక్షన్లో. వికలాంగులకి ఎన్ని పెట్టాలి? వీల్ చైర్స్ మనం 19,000 మంది అంటే ఎన్ని పెడతాము? 10 బూతులు ఉన్నాయి వికలాంగులకి, 2 ఉన్నాయి అక్కడ. ఆ రెండిట్లో ఎంతమంది అని లోపలికి వస్తారు? ఎంతమందిని అని తీసుకొస్తారు? ఓటింగ్ ఎప్పుడే ఎంచుకుంటాము? ఇది ఎంత అన్యాయం చెప్పండి. ఇటు నుంచి ఇటు వస్తే ఇటు వెళ్తున్నారు, అటు నుంచి ఇటు వస్తే అటు వెళ్తున్నారు. ఎంతమందిని ఆపుతాము? ఎంతమంది రౌడీలు, ఎంతమంది గూండాలు అక్కడ? ఫస్ట్ టైం చూస్తున్నాం సిటీలో ఇట్లా. రేపు నుంచి జనాలనేం బతకనిస్తారు వీళ్ళు? ఇంత అన్యాయంగా. అధిష్టానం అంతా ఆడవైపే ఉంది, సపోర్ట్ ఉంది, ఎవ్వరూ లేరు. బీఆర్ఎస్ పార్టీ అంటే గొడవే చేస్తున్నారు కానీ ఒక్కళ్ళని కూడా అలౌ చేయట్లేదు. టేబుల్స్ ఇట్లా, కుర్చీలు ఇట్లా. ఎవరికి చెప్పాలి? వాళ్లే ఇలా ఉంటే అధికార పార్టీ ఎవరికి చెప్తాం మనం? ఎవరు కంప్లైంట్ తీసుకోవట్లేదు ఇచ్చినా కూడా. ప్రజలందరికీ ఒకటే మనమే మళ్ళీ చెప్తున్నా నేను, అందరూ బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకొని సహకరించండి. ఒక మహిళకి నాకు సపోర్ట్ చేయండి. రౌడీ రాజ్యం అంటే ఇక ముందు కూడా మీరు అన్నీ తెలుసు, నిన్నటి వరకు అన్నీ చెప్పాము. మీరే ఆలోచించుకొని బయటకు వచ్చి ఓటు వేయండి. జరిగేదంతా చూస్తున్నారు మీరు. అందరికీ మళ్ళా ఒకసారి చెప్తున్నాను, 6 గంటల వరకు 4 గంటలు సమయం ఉంది. అందరూ బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోండి. దయచేసి కేసీఆర్ గారిని గెలిపించుకోండి. నాకు ఇట్లా చూస్తుంటే ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు, ఇప్పుడు వెళ్తే గోపన్న ఉంటే ఇట్లా జరిగేదే కాదు, గోపన్న లేడు కాబట్టి ఎంత హింసిస్తున్నారు మమ్మల్ని. నిజమే, నేను కూడా ఇవాళే ఫస్ట్ టైం గట్టిగా మాట్లాడుతున్నాను. ఎందుకంటే నాకు ఆవేశం వస్తుంది, ఎంత రౌడీయిజం చేస్తారా అని. ఒక మహిళగా కూడా నేను తట్టుకోలేకపోతున్నాను.
తోటి మహిళలను కూడా ఇబ్బంది పెడుతున్నారు వస్తా అంటే. ఓటు వేయకపోతే రేపు మీ సంగతి ఉంటుందని నన్ను బెదిరించాడా. ఆ నల్లగా ఉన్నాడు, ఏం పేరు, నవీన్ యాదవ్ మనిషి, ఆ 150 మందిలో ఉన్నాడు. రేపు చెప్తాను ఈ సంగతి అంటున్నాడు. నన్నే బెదిరిస్తున్నాడు, రేపు చూస్తాను ఈ సంగతి ఏందో అని. ఇంత అరాచకమా? ఏడిస్తే ఏడిసానంటారు, నవ్వితే నవ్వానంటారు. ఏంది పిచ్చి గొడవలన్నీ? బాధ రాదా మనిషి అన్నాక? అడిగితే అడిగామంటున్నారు. మీరందరూ కూడా చూస్తున్నారు కదా, మార్నింగ్ నుంచి అందరూ వచ్చారు కదా, తీసుకున్నారు, జరిగిందంతా చూస్తున్నారు. తప్పకుండా ఈ బెదిరింపుల వల్లే జనాలు బయటికి రావట్లేదు. రేపు ఇంటికి వచ్చి ఏం గొడవ చేస్తాడో, మమ్మల్ని బెదిరించి వెళ్ళాడు, ఇప్పుడే రావాలంటే భయంగా ఉంది బయటకు అని చెప్తున్నారు ఒక్కొక్కళ్ళు. నేను అక్కడికి కనపడిన మహిళలందరికీ చెప్తున్నాను భయపడొద్దని. ఎంతమందినని మనం చెప్తాం కదా, ఇంత రౌడీజాన్ని చూసి ఫస్ట్ టైం వాళ్ళు కూడా భయపడుతున్నారు. పిల్లలు ఉంటారు ఇళ్లలో, రేపు మేము ఇట్లా వచ్చామనుకో వాడు మమ్మల్ని ఏం చేస్తాడో, బయటకు వచ్చి మేము ఓటు కోసం వచ్చినా వద్దన్నా కూడా డబ్బులు పెట్టి వెళ్తున్నాడు ఇంట్లో. ఇప్పుడే పంచారు, 2 సందుల్లో పంచారు, పోలీసులు నుంచోనే ఉన్నారు, ఏం అంటలేదు. మేము వెళ్తే మమ్మల్ని వెళ్ళిపోమని గొడవ చేస్తున్నారు. ఓటర్లు చాలా తెలివైన వాళ్ళు ఎటు వేయాలో వాళ్ళకి తెలుసు. కానీ భయపెట్టి బెదిరిస్తున్నారు కాబట్టి వాళ్ళు భయంతో బయటికి రావట్లేదు. ఇక డబ్బుల సమస్య కాదు, బెదిరింపు, గోండాయిజం, రౌడీ రాజ్యం, ఇది దానికి భయపడుతున్నారు జనాలు. ఒక మహిళగా నన్ను బెదిరిస్తున్నారు. ప్రతి ఓటరు దయచేసి బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోండి. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మీకు అండగా నేను ఉంటాను. ఏ ఆపద వచ్చినా నాకు ఫోన్ చేయండి, మీ దగ్గరకు వచ్చి నేను నిలబడతాను. నేను మీకు అండగా ఉంటాను, పార్టీ అండగా ఉంటుంది. ఎవ్వరు భయపడద్దు. అవి చాలా ఉన్నాయి, చాలా చోట్ల, ఒకటని కాదు. ప్రతి డివిజన్లో వెళ్ళిన చోట ప్రతి బూత్లో ఉంది. ఒక బూత్ అనేం కాదు, ప్రతి బూత్లో.